హుహు. నేను మీకేం చూపించాలనుకుంటున్నానంటే ఆహ్, సో హ్మ్. చూడండి ఇలా ఉంటదనమాట జీరా సాఫ్ట్‌వేర్ అనేది. ఓకే. దీనిలో నేను నా స్క్రీన్ కనిపిస్తుందా? ఫస్ట్ స్క్రీన్ కనిపిస్తుందా లేదా కన్ఫర్మ్ చేయండి ఒకసారి. యెస్. యెస్. ఓకే. రైట్. నేను చెప్పాను కదా! డిఫరెంట్ కాలమ్స్ ఉంటాయి. కాలమ్స్‌లో యూజర్ స్టోరీస్ ఉంటాయని. ఇప్పుడు ఇది ఒక యూజర్ స్టోరీ. ఒక్కొక్క డబ్బా ఒక్కొక్క యూజర్ స్టోరీ అన్నమాట. ఓకేనా? ఒక్కొక్క బాక్స్ ఒక్కొక్క యూజర్ స్టోరీ. అయితే ఆ యూజర్ స్టోరీ మీద ఏమేమి ఉన్నాయి చూడండి ఇక్కడ. ఇక్కడ 2 యారోలున్నాయి. ఇదేంటంటే ప్రయారిటీ. ఓకే. అంటే ఆ ప్రతి యూజర్ స్టోరీ మీద దాని యొక్క ప్రయారిటీ ఓకే. ఫస్ట్‌దేంటి ఇది చూడండి. ఇది ఇక్కడ సింబల్ ఏం చూపిస్తదంటే దాన్ని బట్టి అంటే ఇది ఇంకా బ్యాక్‌లాగ్‌లో ఉంది. డిజైన్ అయిపోయి టు డూకి రెడీగా ఉంది టిక్ మార్క్. ఇది ఇంకా ఇలాగుందంటే ఇది ఇంకా బ్యాక్‌లాగ్‌లో ఉందన్నమాట. దీనికి ఇంకా కన్ఫర్మేషన్ రాలేదు. అంటే డిజైన్ ఫినిష్ అవ్వలేదిది. ఓకే. ఇదేంటంటే క్యాన్సిల్డ్ అన్నమాట. అంటే క్యాన్సిల్డ్ అంటే బ్లాక్‌లో ఉందిది. ఇది ఈ సింబల్ ఉందంటే ఇది ఇప్పుడు రెడీగా వర్క్ చేయడానికి దీన్ని మనం తీసుకోలేము. ఇలాంటి సింబల్ ఉందంటే ఒక యారో, 2 యారోలు, 3 యారోలు ఇవేంటంటే ప్రయారిటీ. హైయెస్ట్ ప్రయారిటీ. ఇప్పుడు ఇది చూసారా ఇది? ఇది హై ప్రయారిటీ. ఇదేమో లో ప్రయారిటీ. అలా డిఫరెంట్ సింబల్స్ ఉంటాయి. సో, అది మీరు సింబల్స్ కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు. ఓపెన్ చేస్తే దాని మీద మనకి ప్రయారిటీ అంటే డిఫరెంట్ ఫీల్డ్స్ యొక్క వాల్యూస్ ఉంటాయన్నమాట. ఇప్పుడు ఇదేంటిది? ప్రయారిటీ ఏంటి? ఓకే. దాని స్టోరీ పాయింట్స్ ఇప్పుడు 5 ఉంది. ఇక్కడ 9 ఉంది. 3 ఉంది. 4 ఉంది. ఇవన్నీ ఏంటి? స్టోరీ పాయింట్స్. ఓకే. ఇక్కడ చూడండి టీఏఎస్25 ఒక ఫోటో ఉంది. ఈ టీఏఎస్12 అంటే ఇదేంటిది? ఏ యూజర్‌కి అసైన్ చేసామో వాడి యొక్క ఫోటో అదే వాడి ప్రొఫైల్ అన్నమాట ఇది. సో, ఇప్పుడు నువ్వు దీన్ని వేరే వాడికి అసైన్ చేసావనుకో వాడికొస్తది. ఇక్కడ దీన్నేమంటారంటే స్ప్రింట్ బోర్డ్ అంటారు. ఈ బోర్డ్ మీద ఏముంటాయి? డిఫరెంట్ కాలమ్స్ ఉన్నాయి. ఇది టు డూ కాలము, ఇన్ ప్రోగ్రెస్ కాలము, కోడ్ రివ్యూ కాలము, డన్ కాలమ్ అని ఇక్కడున్నాయి. నేను మీకేమని చెప్పాను ఇంకా డిఫరెంట్ మనం ఈ కాలమ్స్ మనకు నచ్చినట్టు సెట్ చేసుకోవచ్చు. మనం అంటే ఆ ప్రాజెక్ట్‌కి తగ్గట్టు వాళ్ళు సెట్ చేసి పెడతారు. మనం అంటే మనం మార్చం. యాస్ ఎ డెవలపర్స్ మనం మార్చము. స్పెసిఫిక్ ప్రాజెక్ట్‌కి ఆ ప్రాజెక్ట్‌కి సంబంధించిన స్క్రమ్ మాస్టరు, ప్రాజెక్ట్ మేనేజరు వాళ్ళు డిస్కస్ చేసుకొని కొన్ని నేమ్స్ అనేది పెడతారు. ఇప్పుడు ఇదేంటంటే ఆహ్, ఇదేంటిది బ్యాక్‌లాగు, టు డూ లిస్టు, ఇన్ ప్రోగ్రెస్ అని, ఓకే. కోడ్ రివ్యూ, టెస్టింగ్ అని, యూఏటీ అని, రెడీ ఫర్ డిప్లాయ్‌మెంట్ అని ఇలా డిఫరెంట్ కాలమ్స్ పెట్టుకుంటాం. ఇప్పుడు మనము ఇది మనకి ఎంత కన్వీనియంట్‌గా యూజ్ అవుతదంటే, ఇప్పుడు ఇది బోర్డ్ యాక్టివ్ స్ప్రింట్. యాక్టివ్ స్ప్రింట్ అనగానే ఇక్కడ మనం పర్టిక్యులర్ ఏ స్ప్రింట్ కావాలనుకుంటే ఆ స్ప్రింట్‌కెళ్ళిపోవచ్చు. ఆ స్ప్రింట్ ఓపెన్ చేస్తే ఈ స్ప్రింట్‌లో మొత్తం ఉన్నవి ఇవి. ఓకే. ఒక్కొక్కటి ఒక్కొక్క యూజర్ స్టోరీ. దాని మీద క్లిక్ చేస్తే ఇప్పుడు ఈ డబ్బా ఉందా? దీని మీద క్లిక్ చేశాననుకో దాని యొక్క కంప్లీట్ డీటెయిల్స్ వస్తాయి. దీని మీద క్లిక్ చేసి దీని కంప్లీట్ డీటెయిల్స్ వస్తాయి. అంటే దాని యొక్క డిస్క్రిప్షన్ ఓకే. అంటే వన్ లైన్‌లో అసలు దాని హెడ్డింగ్ అసలు దాని ఎందుకోసం? అసలు ఏం వర్క్ ఇది? దేనికి సంబంధించింది? తర్వాత ఫుల్ పారాగ్రాఫ్ దాని పూర్తి డీటెయిల్స్. తర్వాత యాక్సెప్టెన్స్ క్రైటీరియా అంటే ఏంటి? ఇలా ఉంటే మీరు చేసిన వర్క్‌లో ఈ పాయింట్ ఉంటేనే దీన్ని మేము యాక్సెప్ట్ చేస్తాం. ఇది లేకపోతే యాక్సెప్ట్ చెయ్యం అని యాక్సెప్టెన్స్ క్రైటీరియా. నెక్స్ట్ ఓకే. డిస్క్రిప్షన్‌లో క్లియర్‌గా అసల ఈ ఏ ఫంక్షనాలిటీని ఇంప్లిమెంట్ చేయడం కోసం ఈ యూజర్ స్టోరీ రాయబడింది. అందులో ఏమేమి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. ఓకే. ఆ ఫంక్షనాలిటీ గురించి డీటెయిల్ డిస్క్రిప్షన్‌లో ఉంటది. దాని కిందనేముంటది యాక్సెప్టెన్స్ క్రైటీరియా. యాక్సెప్టెన్స్ క్రైటీరియాలో
ఖచ్చితంగా ఈ పాయింట్ ఉంటే తప్ప దీన్ని మేము యాక్సెప్ట్ చెయ్యము. రిజల్ట్‌లో ఈ పాయింట్ ఉండాలి అనేది యాక్సెప్టెన్స్ క్రైటీరియా. దాని తర్వాత దాంట్లోనే మనకి డిజైన్ అటాచ్‌మెంట్స్ ఉంటాయి. అంటే ఏంటి? అటాచ్‌మెంట్స్ పెడతారనమాట. అంటే దీన్ని డిజైన్ చేసినప్పుడు ఆర్కిటెక్ట్ ఏమేం మైండ్‌లో పెట్టుకొని డిజైన్ చేశాడు. ఓకే. టెక్నికల్ ఇంప్లిమెంటేషన్ ఇది ఎలా ఇంప్లిమెంట్ చేయాలి? కోడ్ ఏం రాయాలి? ఎలా రాయాలి? ఎక్కడ రాయాలి? ఏమేం చేంజెస్ చేయాలి? ఏ ఆబ్జెక్ట్‌లో మార్చాలి? ఏ ఫీల్డ్‌లో మార్చాలి? ఏ క్లాస్‌లో మార్చాలి? దేన్ని చేంజ్ చేయాలి? అవన్నీ నీకు డీటెయిల్స్ అన్నీ కూడా దొరుకుతాయన్నమాట. ఒక యూజర్ స్టోరీ ఓపెన్ చేయగానే దానిలో కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి. అయితే ఇంకా దాంతో పాటు ఆ యూజర్ స్టోరీ యొక్క స్టోరీ పాయింట్స్. ఓకే. ఇది ఎవరికి అసైన్ చేశారు. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను యాస్ ఎ టీమ్ లీడరు ఇప్పుడు మీరిద్దరు నా టీమ్‌లో ఉన్నారు. ఇప్పుడు గౌతమ్‌కి నేను ఇది యూజర్ స్టోరీ అసైన్ చేశాను. తను లీవ్‌లోకెళ్ళాడు. అప్పుడు నేనేం చేస్తా? తను లీవ్‌లోకెళ్ళాడు. మన స్ప్రింట్‌లో ఇది పూర్తి చేయాలి. కాబట్టి ఇదే యూజర్ స్టోరీని వేరే ఒకడికి అసైన్ చేస్తా. ఓకేనా? సో, అప్పుడు ఆ అసైన్‌మెంట్ చేసిన తర్వాత యాస్ ఎ టీమ్ మెంబర్ ఇప్పుడు హర్ష అనే ఒక పర్సన్ ఉన్నాడు. తన పేరు మీద వాళ్ళ టీమ్ లీడర్ ఇలా ఒక యూజర్ స్టోరీని అసైన్ చేశాడు. అప్పుడు యాస్ ఎ టీమ్ మెంబర్ నువ్వు ఏమేమి స్టెప్స్ చేయాలి? నువ్వేమేమి స్టెప్స్ చేయాలి అంటే, ఎప్పుడైతే ఇక్కడ నీ పేరు అంటే ఎవరెవరు యూజర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ జీరాలో యూజర్ క్రియేషన్ అనేది చేస్తారు. వాళ్ళే చేస్తారు. మీరు జస్ట్ మీ పేరు, ఈమెయిల్ ఐడీ ఇవ్వండి చాలంటారు. వాళ్ళు చేసి పెడతారు. ఆ తర్వాత ఎప్పుడైతే మీ పేరు మీద ఒక యూజర్ స్టోరీ అసైన్ చేశారో ఆటోమేటిక్‌గా మీకొక ఆటోమేటెడ్ ఈమెయిల్ అనేది వస్తది. ఆ ఈమెయిల్‌లో ఈ పర్టిక్యులర్ యూజర్ స్టోరీకి సంబంధించిన లింక్ ఉంటది. మీరు ఆ ఈమెయిల్ ఓపెన్ చేస్తే ఆ లింక్ మీద క్లిక్ చేస్తే ఇప్పుడు ఈ ఈ ఈ డాష్‌బోర్డ్ ఓపెన్ చేసి ఇందులో ఈ యూజర్ స్టోరీ క్లిక్ చేస్తే ఆ స్పెసిఫిక్ యూజర్ స్టోరీ ఏం ఓపెన్ అవుతుందో డైరెక్ట్‌గా మీరు ఆ ఈమెయిల్‌లో క్లిక్ చేస్తే ఆ యూజర్ స్టోరీ ఓపెన్ అవుతది. దానిలో దాని యొక్క కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి. ఆ డీటెయిల్స్‌లో మీరు ఫస్ట్ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే కరెంట్‌లీ ఇది ఏ స్టేటస్‌లో ఉంది? ఆ యూజర్ స్టోరీ యొక్క కరెంట్ స్టేటస్ ఏంటి? అది బ్యాక్‌లాగ్‌లో ఉందా? ఈ స్ప్రింట్‌కి అసైన్ చేశారా? ఓకే. ఒకవేళ మీకు బ్యాక్‌లాగ్‌లో ఉన్న ఒక యూజర్ స్టోరీని అసైన్ చేశారు. అది ఈ స్ప్రింట్‌కి ఆ యూజర్ స్టోరీని స్ప్రింట్‌కి అసైన్ చేయలేదు. వ్యక్తికి అసైన్ చేశారు గానీ స్ప్రింట్‌కి అసైన్ చేయలేదు అనుకో. అంటే ఏంటి అర్థం? ఈ స్ప్రింట్‌లో ఆ యూజర్ స్టోరీ చేయక్కర్లేదు. నీ పేరు మీదే ఉంది. కానీ ఈ స్ప్రింట్‌లో చేయక్కర్లేదు. అది బై మిస్టేక్ చేశారా? లేకపోతే నిజానికి ఈ స్ప్రింట్‌లో చేయక్కర్లేదా? అనేది నీ టీమ్ లీడర్‌తో నువ్వు కనుక్కోవాలి. స్టోరీ అసైన్ చేశారు కరెక్టే. కానీ ఆ యూజర్ స్టోరీ ఈ స్ప్రింట్‌లో లేదు. అంటే అర్థం ఏంటి? అది నెక్స్ట్ స్ప్రింట్‌లో తర్వాత ఎప్పుడో చేయాల్సింది ముందుగానే నా పేరు ఇచ్చేసారా? అంటే ఈ స్ప్రింట్‌లో నేను వేరే టాస్క్ చేయాలా? లేకపోతే మీరు బై మిస్టేక్ ఈ స్ప్రింట్‌కి అసైన్ చేయడం మర్చిపోయారా? అది కనుక్కోవాలన్నమాట. అప్పుడు తను ఒకవేళ టీమ్ లీడర్ స్ప్రింట్ నేమ్ అక్కడ అటాచ్ చేయడం మర్చిపోయాను. ఇది ఈ స్ప్రింట్‌లో చేయాల్సిందే అని చెప్పాడనుకో. అక్కడ మీరు అది ఎంటర్ చేయాలి. అది ఎంటర్ చేయగానే ఇప్పుడు ఏమవుద్ది? ఆ డబ్బా ఈ స్ప్రింట్ పేజ్‌లో ఇక్కడ కనిపిస్తది. ఆ స్ప్రింట్ పేరు తీసేయగానే ఆ డబ్బా మాయమైపోతది. ఈ స్ప్రింట్ పేజ్‌లో నుంచి. అర్థమవుతుందా ఈ పాయింటు? లాస్ట్ పాయింట్ అర్థమైందా? ఇప్పుడు, ఇప్పుడు స్ప్రింట్ 1, స్ప్రింట్ 2 అని 2 స్ప్రింట్‌లున్నాయి అనుకుందాం. ఓకే. ఇప్పుడు నేను స్ప్రింట్ 1లో ఏమేమి చేయాలి అనేదంతా స్ప్రింట్ 1 ఓపెన్ చేయగానే స్ప్రింట్ 1కి సంబంధించిన డబ్బాలన్నీ కనిపిస్తున్నాయి. ఇప్పుడు దాంట్లో నేనక్కడ స్ప్రింట్ 1 అనేది ఒక ఫీల్డ్ యొక్క వాల్యూ అది. అర్థమవుతుందా? ఆ ఫీల్డ్ వాల్యూ తీసేసాననుకో, అప్పుడేమవుతది తెలుసా? ఏ డబ్బాకి తీసేసావో ఆ డబ్బా ఈ స్క్రీన్‌లో నీకు కనపడదు. లేదా ఆ స్ప్రింట్ 1 తీసి స్ప్రింట్ 2 కింద మార్చావనుకో, అప్పుడు స్ప్రింట్ 1 ఓపెన్ చేసినప్పుడు ఈ డబ్బాల్లో ఆ డబ్బా కనపడదు. స్ప్రింట్ 2లో కనిపిస్తది ఆ డబ్బా. స్ప్రింట్ అనేది ఒక స్క్రీను. అర్థమవుతుందా? ఇప్పుడు యాక్టివ్ స్ప్రింట్. ఈ స్ప్రింట్‌లో ఉన్న డబ్బాలన్నీ చూపిస్తూ అంటున్నాను. ఆ స్ప్రింట్‌కి అక్కడ ఆ ఫీల్డ్‌లో స్ప్రింట్ అనేది తీసేసాం స్ప్రింట్ 1. అప్పుడు ఆ డబ్బా ఈ స్క్రీన్ మీద నీకు కనపడదు. అర్థమైందా? కన్‌ఫ్యూజింగ్ ఉందా? మళ్ళీ చెప్పనా? ఇప్పుడు మనం ఇక్కడ బ్యాక్‌లాగ్ క్లిక్ చేసామనుకో ఏమవుతది? బ్యాక్‌లాగ్‌లో ఉన్న అన్ని ఐటెమ్సు చూపిచ్చేస్తది. అది ఏ స్ప్రింట్‌కి చెందిందైనా నీకిక్కడ కనిపిచ్చేస్తది. ఎగ్జాక్ట్‌గా నాకు ఈ స్ప్రింట్‌లో ఏం జేయాలి అది మాత్రం చూపిచ్చు చాలు అన్నామనుకో అప్పుడు యాక్టివ్ స్ప్రింట్ మీద క్లిక్ చేస్తే, ఈ స్ప్రింట్‌లో ఉన్న ఐటెమ్స్ మాత్రమే చూపిస్తుంది నీకు. ఇక్కడ క్విక్ ఫిల్టర్‌లోకెళ్ళి ఓన్లీ హర్షకి అసైన్ చేసిన టాస్క్‌లు చూపి అన్నామనుకో, ఇక్కడ క్విక్ ఫిల్టర్ ఉందా?
ఇక్కడ సెర్చ్‌లో హర్ష పేరు పెట్టాననుకో, ఓన్లీ హర్షకి అసైన్ చేసిన డబ్బాలు మాత్రమే చూపిస్తే మిగతా డబ్బాలు చూపించదు. ఓకే. లేదా ఇక్కడ క్విక్ ఫిల్టర్‌లో నేను ఇన్ ప్రోగ్రెస్‌లో ఉన్నవి మాత్రమే చూడాలి. మిగతా వద్దన్నాననుకో, అప్పుడు ఆ ఫిల్టర్ బట్టి ఓన్లీ అవి మాత్రమే చూపిస్తది. అర్థమైందా? హ్మ్. క్లియరా ఇంతవరకు? ఇంతవరకు క్లియర్ అంటే నెక్స్ట్ పాయింట్. ఒకవేళ ఏమైనా డౌట్ ఉంటే చెప్తా. రైట్. సో, ఇప్పుడు ఒక డబ్బా నీకు అసైన్ చేశారు అంటే, ఆళ్ళు అసైన్ చేసిన వెంటనే నీకు ఆటోమేటిక్‌గా ఈమెయిల్ వస్తది. దాని మీద క్లిక్ చేసినా నువ్వు అక్కడికే ఎళ్తావు. లేదు ఇక్కడికొచ్చి క్లిక్ చేసినా అక్కడికే ఎళ్తావు. ఓకే. ఇది ఓపెన్ అయిన తర్వాత ఆ స్పెసిఫిక్ యూజర్ స్టోరీ దాని యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అనేది కనిపిస్తది. హ్మ్. అవును. ఇలా ఉంటదనమాట. సో, హ్మ్. ఇప్పుడు ఒక డబ్బా మీద క్లిక్ చేసాం. క్లిక్ చేస్తే ఏమవుతది? అప్పుడు ఇలా ఓపెన్ అవుతది. చూడు ఈ క్రియేట్ ఇష్యూ ఇట్లా. ఇందులో ఇగో చూడు ఇక్కడ సమ్మరీ అని, స్టేటస్ అని అర్థమవుతుందా? ఫీల్డ్స్ ఇష్యూ టైప్ అని, ప్రాజెక్ట్ నేమ్ అని ఓకే. ఇలా ఫీల్డ్స్ ఉన్నాయి. ఇక్కడ డిస్క్రిప్షన్‌లో బోలెడంత టెక్స్ట్ ఉంటది. అర్థమవుతుందా? డిస్క్రిప్షన్‌లో కంప్లీట్ టెక్స్ట్ ఉంటది. ఇలా చాలా ఫీల్డ్స్ స్టేటస్ ఫీల్డ్‌లో టు డూ ఉంది. ఈ స్టేటస్ ఫీల్డ్ నువ్వు మారిస్తే అది ఆ కాలమ్ నుంచి పక్క కాలమ్‌లోకెళ్ళిపోతది. అర్థమైందా? ప్రతి దానికి ఫీల్డ్‌కి వాల్యూస్ ఉంటాయి. అంటే ఏంటి? ఇది ఏ ఏ స్ప్రింట్‌కి సంబంధించింది. దీని స్టోరీ పాయింట్స్ ఎంత? ఓకే. ఇది ఏ ఎపిక్ కిందకొస్తది. ఓకే. అలా ప్రతి ఫీల్డ్‌కి వాల్యూస్ ఉంటాయి. ఆ ఫీల్డ్ వాల్యూ మార్చేస్తే చాలు. అది అక్కడికెళ్ళిపోతదనమాట. ఇప్పుడు నువ్వు దీన్ని జస్టు స్టేటస్ మార్చావు. ఏది టు డూ నుంచి ఇన్ ప్రోగ్రెస్‌కి. అప్పుడు ఆటోమేటిక్‌గా ఈ డబ్బా ఇక్కడ మాయమైపోయి ఇక్కడ ప్రత్యక్షం అవుతది. అది నువ్వు 2 రకాలుగా చేయొచ్చు. ఒకటి ఇక్కడ క్లిక్ చేసి డ్రాగ్ అండ్ డ్రాప్ చేయొచ్చు. అంటే ఇక్కడి నుంచి తీసుకెళ్ళి ఈ డబ్బాని ఇక్కడ పెట్టొచ్చు. ఇలా తీసి ఈ డబ్బాని ఇక్కడ పెట్టొచ్చు. అప్పుడు స్టేటస్ ఆటోమేటిక్‌గా మారిపోద్ది. అలా కూడా చేయొచ్చు. లేదా అంటే లోపలికెళ్ళి స్టేటస్ మార్చొచ్చు. అలా మార్చితే అది కూడా ఓకే. ఏదైనా చేయొచ్చు. పేరు మార్చాలి. ఇప్పుడు రాజేష్ అనేవాడిని తీసి సురేష్ అనేవాడికి అసైన్ చేయాలి దీన్ని. రాజేష్ అన్నోడికి ఇచ్చాం ఫస్టు. అయ్యో! స్టోరీ ఆడు లీవ్‌లోకెళ్ళాడు. లేకపోతే ఆడు చేయడం రాదన్నాడు. అప్ ఆడి పేరు మార్చేసి సురేష్ పెట్టామనుకో, అప్పుడేమవుతది? వెంటనే రాజేష్‌కి ఈమెయిల్ ఎళ్తది. నీ పేరు మీద నీ యూజర్ స్టోరీ వేరే వాడికి ట్రాన్స్‌ఫర్ అయిపోయిందని. సురేష్‌కెళ్తది. నీకు కొత్తగా నీ పేరు మీద ఒక యూజర్ స్టోరీ వచ్చిందని. ఆడ మెయిల్‌లో ఆ లింక్ క్లిక్ చేసుకుంటే ఇది క్లిక్ చేసినట్టు డైరెక్ట్‌గా ఇక్కడికెళ్ళి ఓపెన్‌లోకెళ్ళిపోతాడు. దాని డిస్క్రిప్షన్ డీటెయిల్స్ కనిపిస్తాయి. ఆ తర్వాత ఇంతవరకు క్లియరా అమ్మా? క్లియరా? హ్మ్. ఇప్పుడు Yes, yes, yes. ఇప్పుడు నువ్వున్నావు. ఇప్పుడు గౌతమ్ గాని, హర్ష గాని మీరిద్దరున్నారు. ఇప్పుడు మీరు ప్రాజెక్ట్‌లోకెళ్లారు. ఓకే. మీకు వెళ్ళిన తర్వాత మీకు, మీకన్నీ యాక్సెస్‌లిస్తారు. అంటే మీకు జీరా యాక్సెస్ వచ్చింది చెక్ జేసుకోండి అన్నారనుకో. అంటే ఏంటి? మీకు జీరాకి లింక్ ఇస్తారాళ్ళు. ఓకే. ఈ స్పెసిఫిక్ యూఆర్ఎల్ వాడండి అని. ఎందుకంటే ఇది జనరల్ యూఆర్ఎల్. మీ ప్రాజెక్ట్‌కి స్పెసిఫిక్‌గా ఈ లింక్ ఉంటది. ఓకే. దాని యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇస్తారు. ఓకే. లేదా యూజర్ నేమ్ ఇస్తారు. పాస్వర్డ్ మీరే రీసెట్ చేసుకోమని చెప్తారు. ఓకే. సో, అప్పుడు మీరు లాగిన్ అయిన తర్వాత, ఓపెన్ చేసిన తర్వాత, అక్కడికి మీరెళ్ళిన తర్వాత మీ ప్రాజెక్ట్స్‌లోకెళ్ళాలి. ఓకే. ఇక్కడ నుంచి జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఇప్పటిదాకా జనరల్ ప్రాసెస్. ఇప్పుడు మీరేం చేయాలనేది. ఓకేనా? ప్రాజెక్ట్స్‌లోకెళ్ళాలి. అయితే మీరు ఏ ప్రాజెక్ట్‌కైతే అసైన్ అయ్యి ఉన్నారో, ఆ ప్రాజెక్ట్‌కి మీకు యాక్సెస్ ఇవ్వాలి జీరా. అంటే ఇప్పుడు చూడండి మీకు జనరల్‌గా ఇప్పుడు సేల్స్ ఫోర్స్‌లోనే మీకు యూజర్ నేమ్ క్రియేట్ చేశాననుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడు మీరు సేల్స్ ఫోర్స్ యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇచ్చి లోపలికి రాగలుగుతారు. అంతే కదా! కానీ మీకంటూ ఒక స్పెసిఫిక్ ప్రొఫైల్ ఇస్తేనే మీరు కొన్ని చూడగలుగుతారు. అవునా? కాదా? అందరూ అన్నీ చూసేయలేరు కదా! అంతే కదా! యెస్ ఆర్ నో? సిమిలర్‌గా ఇక్కడ కూడా జీరా యాక్సెస్‌లో మీరు స్పెసిఫిక్‌గా ఏ ప్రాజెక్ట్‌కి లింక్ అయ్యి ఉన్నారో, మీరిక్కడ ప్రాజెక్ట్స్‌లోకెళ్తే మీకు ఆ ప్రాజెక్ట్ ఇక్కడ కనపడాలి. అంటే మీకు ఒకవేళ వాళ్ళు అన్ని ప్రాజెక్ట్స్‌కి యాక్సెస్ ఇచ్చేస్తే మీకు 10 ప్రాజెక్ట్‌లు కనిపిస్తే అందులో మీరు ఎంచుకుంటారు. లేదు మీకు ఒకదానికి ఇచ్చారనుకో మీది ఒకటే మీకు కనిపిస్తది. కానీ ఏదేమైనా మీ ప్రాజెక్ట్ ఇక్కడ కనపడాలి. క్లిక్ చేస్తే ప్రాజెక్ట్స్ మీద అందులో మీ ప్రాజెక్ట్ పేరు కనపడుతుంది. మీకు ప్రాజెక్ట్ పేరు కనపడలేదు అనుకో.
అప్పుడు మీరు వెంటనే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి మీ టీమ్ లీడర్‌కి. ఏమని? నాకు జీరా యాక్సెస్ వచ్చిందండి. కానీ అందులో మన ప్రాజెక్ట్‌కి సంబంధించిన యాక్సెస్ రాలేదు అని అడగాలి. సరే. ఓకే. అని చెప్పి వాళ్ళే కింద మీద పడి నీకు ఆ యాక్సెస్ కూడా ఇప్పిస్తారు. ఇప్పుడు చెక్ చేసుకొని కన్ఫర్మ్ చెయి అంటారు. ఓకే. మీరు మీ ప్రాజెక్ట్ పేరు అక్కడ ఉంది. ఓకే. ఫైన్. ఓకే. మీరు ఇలాంటి ప్రతి చిన్న విషయానికి టీమ్ లీడర్‌ని అడగక్కర్లేదు. మీ పక్కనుండే టీమ్ మెంబర్స్ ఉంటారు. పక్కోడిని అడిగితే సరిపోద్ది. ఆడే చెప్తాడన్నమాట. ఇలాగుంటే ఇది చేయాలి, అలాగుంటే అలా చేయాలి. రైట్. సో, ఇప్పుడు మీకు జీరా యాక్సెస్ వచ్చేసింది. ఒక యూజర్ స్టోరీ మీ పేరు మీద ఇచ్చారు అనుకుందాం. ఓకేనా? మీ పేరు మీద యూజర్ స్టోరీ ఇచ్చిన తర్వాత మీరేం చేయాలి? ఫస్టు మీకు మెయిల్ వస్తదని చెప్పాను కదా! ఆ మెయిల్ లోపల ఉన్న లింక్ మీద క్లిక్ చేయాలి. లేదా ఇక్కడికొచ్చి ఇక్కడి నుంచి చూసుకొని అని క్లిక్ చేయొచ్చు. ఆ మెయిల్ మీద లింక్ క్లిక్ చేయడం బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే మీరిక్కడికొచ్చి ఎతుక్కోలేరేమో! అక్కడైతే పర్ఫెక్ట్‌గా మీదేదో తెలిసిపోద్ది. మీరు ఇంకా ఒకదాని బదులు ఒకటి అవ్వడం అట్లాంటివి ఉండదు కదా! మీకు ఒకటే లింక్ వచ్చింది. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్‌గా అక్కడికెళ్ళిపోతారు. వెరీ గుడ్. ఓపెన్ చేశారు. ఓపెన్ చేశారు. ఓపెన్ చేసిన తర్వాత మీరు చేయాల్సిన పనులేంటి ఫస్ట్ మీరేం చేయాలి? ఫస్ట్ ఈ మన ప్రాజెక్ట్ పేరు మీదే కరెక్ట్‌గా ఉందా లేదా చూసుకోవాలి. ఓకే. తర్వాత ఈ స్ప్రింట్‌కి మనం ఏ స్ప్రింట్ మీటింగ్స్ అటెండ్ అవుతున్నామో, ఏ స్ప్రింట్ గురించి మాట్లాడుకుంటున్నామో, ఇప్పుడు మనం ఈ స్ప్రింట్‌లో ఉన్నాం రైట్ నౌ. ఈ స్ప్రింట్ 31, స్ప్రింట్ 24 అలా స్ప్రింట్ నంబర్ చెప్తారు. స్ప్రింట్ గురించి మాట్లాడుకుంటాం కదా! ఆళ్ళు చెప్తున్న స్ప్రింటు, ఇక్కడ మీకు అసైన్ అయిన స్ప్రింటు మ్యాచ్ అయిందో లేదో చూసుకోవాలి. ఓకే. ఒకవేళ ఏదైనా తేడా పేడా ఉంటే వెంటనే మీ టీమ్ లీడర్‌ని అడుగుతారు మీరు. నాకిక్కడున్న స్ప్రింట్ వేరే ఉంది. మనం రోజు కాల్స్‌లో మాట్లాడుకున్న స్ప్రింట్ వేరే ఉంది. ఇది కొంచెం నాకు క్లారిఫై చేయండి. ఓకే. అయిపోద్ది. నెక్స్ట్ ప్రాజెక్ట్ నేము, స్ప్రింట్ నేము ఓకే. నెక్స్టొచ్చేసి ఆహ్, ఇది ఏ ఎపిక్ కిందకొస్తుంది. ఓకే. నెక్స్ట్ ఈ యూజర్ స్టోరీ యొక్క పూర్తి నేమ్ ఏంటి? అంటే ఆ యూజర్ స్టోరీ యొక్క ఆహ్, 1 ఆర్ 2 లైన్స్‌లో దాని గురించి మెన్షన్ చేస్తాడు. ఆ 1 ఆర్ 2 లైన్సే ఇక్కడ మీకు హైలైటెడ్‌గా కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఎంగేజ్ జూపిటర్ ఎక్స్‌ప్రెస్ ఫర్ ఔటర్ సోలార్ సిస్టమ్ ట్రావెల్ ఇది దాని హెడ్డింగు. దాని లోపల డిస్క్రిప్షన్‌లో దాని కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి. ఓకే. ఫస్ట్ మీకు హెడ్డింగ్ అర్థమైందా? ఓకే. లోపలికెళ్తే కంటెంట్ అర్థమైందా? డిస్క్రిప్షన్ అర్థమైందా? ఓకే. తర్వాత స్టేటస్ కరెంట్‌లీ ఇప్పుడు ఏ స్టేటస్‌లో ఉంది. ఓకే. ఇవన్నీ ఫస్ట్ చూసి అర్థం చేసుకోవాలి. ఏమీ చేయకూడదు. అది జస్ట్ అర్థం చేసుకోవాలి అంతే. ఈ ఫీల్డ్ వాల్యూస్‌లో ఏదైనా వాల్యూ తేడా పేడా ఉంటే ఫస్ట్ నీ పక్కనోడిని అడగాలి. నీకు అసైన్ చేసిన యూజర్ స్టోరీ ఒకసారి చూపించు. నా దానికి ఇలాగున్నాయి వాల్యూస్. నీ దానికి ఇలాగున్నాయి చూపించు. మీరిద్దరు ఒకటి కంపేర్ చేసుకోండి. దానికి నీ దానికి తేడాలున్నాయనుకో అప్పుడు నాదెందుకు తేడాగుంది? అప్పుడు టీమ్ లీడర్‌ని అడగాలి. ఓకే. లేదా మిగతావన్నీ సేమ్ ఉన్నాయి. ఇప్పుడు స్టోరీ పాయింట్స్ అంటావా? నీ దానికి 3 స్టోరీ పాయింట్లు ఇవ్వచ్చు. ఆడదానికి 5 ఇవ్వచ్చు. అది ఓకే. ఓకేనా? కానీ ఇద్దరిది ఒకటే స్ప్రింట్ అయ్యుండాలి. ఒకటే ప్రాజెక్ట్ అయ్యుండాలి. అర్థమవుతుందా? అట్లాంటివి సేమ్ ఉండాలి. కొన్ని మారుతాయి. ఓకే. అది మీకు అర్థమైపోతది. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి స్టేటస్. యూజర్ స్టోరీలు బ్యాక్‌లాగ్‌లో ఉన్నాయి. దాన్ని అర్థం ఏంటంటే, ఇవి ఇది చేయాల్సిన పని. చేయాల్సిన పనికిను, ఇప్పుడు చేద్దాం అని డిసైడ్ అయిపోయిన పనికి చాలా తేడా ఉంది. చేయాల్సిన పని అంటే రేపు చేయొచ్చు, ఎల్లుండి చేయొచ్చు, ఎప్పుడైనా చేయొచ్చు. చెయ్యాలి. కాకపోతే చెయ్యాలి. అది బ్యాక్‌లాగ్‌లో ఉన్న ఐటెమ్ యొక్క మీనింగ్. ఆ బ్యాక్‌లాగ్‌లో ఉన్న ఐటెమ్ మీద ఆర్కిటెక్టు, టీమ్ లీడరు, వీళ్ళు ప్రాజెక్ట్ మేనేజరు కూర్చొని డిస్కస్ చేసి, దీన్ని ఈ స్ప్రింట్‌లో చేయాలి. ఇది ప్రయారిటైజ్. ఇది హై ప్రయారిటీ. ఇది ఫస్ట్ చేయాలి. తర్వాతే వేరేది చేయాలని దాన్ని పైకి తీసుకొస్తారు. తీసుకొచ్చి దానికి స్టోరీ పాయింట్స్ ఇచ్చి, దాని కిందన డీటెయిల్డ్ ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చి, అవన్నీ ఇచ్చిన తర్వాత ఆ యూజర్ స్టోరీ మీకు అసైన్ చేసిన తర్వాత, మీరు దాని గురించి అర్థం చేసుకోవాలి. ఇది చదివి డిస్క్రిప్షన్‌లో అర్థం కాకపోతే, ఫస్ట్ పక్కనోడిని అడుగుతారు. ఓకే. ఎందుకంటే మీరు కొత్తగా ఎళ్లారు కదా టీమ్‌లోకి. ఆ టీమ్‌లో ఆల్రెడీ ఉన్న పాతోడు ఉంటాడు కదా! సంవత్సరం నుంచో, 2 ఏళ్ల నుంచి ఉన్నోడు. ఆడిని అడుగుతారు ఫస్ట్. భయ్యా దీని మీనింగ్ నాకు కొంచెం అర్థం అవ్వలేదు. ఒకసారి పైపైన చెప్పవా అని. ఓకే. ఇదిప్పుడు మీ టీమ్ లీడర్‌కి అంత టీమ్ పట్ల అవగాహన లేకుండా కొత్తోడైతే ఏముంది, పాతోడైతే ఏముంది నేనిచ్చేస్తాను నువ్వే చేయాలని వదిలేసే టైప్ అనుకోండి. అప్పుడు మీరు చేయాలి ఈ పని. లేకపోతే వాడే మంచోడనుకో వాడేం చేస్తాడు, "నువ్వు కొత్తోడివి కదా! నీకు తెలీదు కదా! నేనే చెప్తాను. ఇది మనం చేయాల్సిన పని" అని టీమ్ లీడర్ నీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు అడగకుండానే. "ఇది చేయాల్సిన వర్క్. నువ్వు చెయ్యి" అని చెప్తాడు. ఆడు మంచోడికి చెప్తే ఓకే. లేకపోతే మనమైనా అడిగి చెప్పించుకోవాలి. ఫస్ట్ స్టెప్‌లో పక్కోడిని అడుగుతాం. వీడు గనక ఒకవేళ లేదు నాకు దీని మీద ఐడియా లేదు. నువ్వు టీమ్ లీడర్‌ని అడుగు. లేకపోతే పలానా వ్యక్తిని అడుగు అని చెప్పాడనుకో. అప్పుడు ఆడి దగ్గరికెళ్లి అడుగుతాం. సో, బేసిక్‌గా ఫస్ట్ స్టెప్పు అసలు ఏం చేయాలి నేను అనే క్లారిటీ తెచ్చుకోవాలి.
ఓకేనా? క్లియర్ అయ్యి ఫస్ట్ పాయింట్. యెస్. క్లా యెస్. క్లారిటీ వచ్చేసింది. అంటే ఏం చేయాలో తెలిసిపోయింది. అంటే ఏంటి? ఒక ఆబ్జెక్ట్‌కెళ్ళి ఒక ఫీల్డ్ క్రియేట్ చేయాలి. లేకపోతే ఒక ఎపెక్స్ క్లాస్ రాయాలి. లేకపోతే ఒక ట్రిగ్గర్ రాయాలి. లేకపోతే కస్టమ్ సెట్టింగ్ మార్చాలి. ఇట్లా అసలేం చేయాలనేది క్లారిటీ వచ్చిసింది. ఓకేనా? వచ్చేసిన తర్వాత వెంటనే ఎళ్లి చేసేయకూడదు. ఓకే. అప్పుడు నువ్వేం చేయాలి? నీకు క్లారిటీ వచ్చింది ఏం చేయాలో. అప్పుడు నువ్వేం చేయాలి? నీ పక్కనున్న టీమ్ మెంబర్స్‌ని అసల దీనికన్నా ముందే తెలుసుకోవాల్సిన విషయాలివి. అంటే నువ్వు వర్క్ స్టార్ట్ చేయక ముందు నీకు ఖచ్చితంగా తెలియాల్సిన విషయం ఏంటి? అసలు మనకి ఎన్ని ఆర్గ్‌లున్నాయి? మనం డెవలప్‌మెంట్ ఏ ఆర్గ్‌లో చేయాలి? ఎందుకంటే నువ్వు టీమ్‌లోకెళ్ళగానే మనకు 4, 5 ఆర్గ్‌లున్నాయనుకో, ఆ అన్ని ఆర్గ్‌లకి యాక్సెస్‌లు ఇచ్చి పడేస్తారు. మీరు పాస్వర్డ్ రీసెట్ చేసుకుంటారు. మీకు అన్ని యాక్సెస్‌లుంటాయి. అంత మాత్రాన ఎందులో చేయాలో నువ్వు క్లారిటీగా అడిగి తెలుసుకోవాలి. ఎందులో చేయాలి? అంటే డెవలప్‌మెంట్ ఎందులో చేయాలి? తర్వాత దాన్ని దేనిలోకి డిప్లాయ్ చేయాలి? ఎలా చేయాలి? అవన్నీ ఆ పర్టిక్యులర్ ప్రాజెక్ట్‌లో ఆళ్ళనడిగితే చెప్తారు. ఓకే. ఫస్ట్ స్టెప్పు అసలేం చేయాలో అర్థం చేసుకోవాలి. సెకండ్ స్టెప్పు ఎందులో చేయాలో క్లారిటీ తెచ్చుకోవాలి. ఓకే. ఈ 2 క్లారిటీలొచ్చిన తర్వాత అప్పుడు కూడా వర్క్ స్టార్ట్ చేయకూడదు. అప్పుడు ఏం చేయాలి? ఇక్కడున్న స్టేటస్ ఉంది చూసావా? టు డూ. ఆ టు డూ అనో, లేకపోతే బ్యాక్‌లాగ్ అనో, లేకపోతే ఇన్ బిల్డ్ అనో అలాగే స్టేటస్‌లుంటాయి కదా! ఆ స్టేటస్‌ని మనం ఇన్ ప్రోగ్రెస్‌కి మార్చాలి. స్టేటస్‌ని ఇన్ ప్రోగ్రెస్‌గా మార్చిన మొమెంట్ నుంచి మీరు వర్క్ మొదలుపెట్టాలి. అంటే ఇప్పుడు నేను వర్క్ మొదలుపెట్టాలని ఎప్పుడు అనుకున్నానో, అప్పుడు స్టేటస్‌ని ఇన్ ప్రోగ్రెస్‌గా మార్చి వర్క్ మొదలుపెడతాను. అక్కడి నుంచి టైమ్ కౌంట్ అవుతది. అర్థమవుతుందా? అంటే మీరు స్టేటస్‌ని ఇన్ ప్రోగ్రెస్‌గా ఈరోజు మార్చి వర్క్ స్టార్ట్ చేస్తే, ఇక్కడి నుంచి నువ్వు ఎన్ని రోజులు తీసుకున్నావనేది లెక్కలోకొస్తది. అర్థమవుతుందా? సో, ఇప్పుడు మీరు వర్క్ యెస్ సార్. స్టార్ట్ ఈ పాయింట్ దగ్గరే అందరూ తప్పు చేస్తారు. ఎలా తప్పు చేస్తారంటే, ఇప్పుడు గౌతమ్‌కి నేను ఒక వర్క్ అసైన్ చేశా. చూసాడు, అనలైజ్ చేసుకున్నాడు, ఎలా చేయాలో అర్థమైపోయింది. ఓకే అని ఈ స్టేటస్ మార్చకుండా వర్క్ మొదలు పెట్టేస్తాడు. అప్పుడు ఏమవుతది, ఈ స్ప్రింట్ కాల్స్ జరుగుతాయి కదా! ఆ కాల్‌లో చూసి ఏమంటారు, "నువ్వు ఇంకా వర్క్ మొదలు పెట్టలేదా?" అని అడుగుతారు. నువ్వు ఆల్రెడీ మొదలు పెట్టేసి ఉంటావు. "నువ్వు ఇంకా చేయట్లేదా?" అని అడిగేసరికి నీకు కోపమొస్తది. నువ్వు అంటావు. అది గొడవ అయిపోద్ది. పెద్ద రచ్చ అయిపోద్ది. అందుకని నువ్వు వర్క్ స్టార్ట్ చేయక ముందే స్టేటస్‌ని మార్చుకొని వర్క్ స్టార్ట్ చేయాలి. ఈ స్టేటస్‌లు మార్చడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే, వాళ్ళు ఒకేసారి ఇప్పుడు ఇక్కడ ఇన్ని యూజర్ స్టోరీలున్నాయా? వాళ్ళు ఎవరెవరు ఏమేమి చేస్తున్నారనేది డైరెక్ట్‌గా ఇక్కడ చూస్తారు. ఇన్ ప్రోగ్రెస్ ఒక కాలమే పైకి కిందకని చూస్తారు. ఇందులో నీ పేరుందంటే నువ్వు ఏదో ఒకటి చేస్తున్నావని. ఇప్పుడు నీ పేరు మీద ఉన్నది ఒక్కటి కూడా ఇన్ ప్రోగ్రెస్‌లో లేదు. అంటే అర్థమేంటి నువ్వేం వర్క్ చేయట్లేదని. సింపుల్. వాడు పైనుంచి వాడు చెక్ చేసుకోవడానికి ఇలా చూసినప్పుడు తెలిసిపోద్ది ఆడికి నువ్వేం చేస్తున్నావు, ఏం చేయట్లేదని. సో, నిజంగా నువ్వు ఎంత పని చేసావన్నది ముఖ్యం కాదు. స్టేటస్‌లు కరెక్ట్‌గా అప్‌డేట్ చేయడం అనేది ముఖ్యం. ఓకే. సరే. అది టు డూలో ఉంది. లేకపోతే బిల్డ్‌లో ఉంది. బ్యాక్‌లాగ్‌లో ఉంది. దీన్ని నువ్వు తీసుకొచ్చి ఇన్ ప్రోగ్రెస్‌గా మార్చావు. ఓకే. వెరీ గుడ్. వర్క్ స్టార్ట్ చేసావు. వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత, సగంలోకి వెళ్ళిన తర్వాత, అప్పుడు నీకు ఒక అడ్డు తగిలింది ఏదో. అంటే ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తేనే నేను ముందుకెళ్ళగలను. లేకపోతే ఎళ్ళలేను ఏదో అడ్డు తగిలింది. అప్పుడు నువ్వు దాన్నేం చేయాలి వెంటనే నీకు డైలీ కాల్స్ జరుగుతాయి. స్క్రమ్ కాల్స్ అని చెప్పాను కదా! ఆ కాల్స్‌లో హైలైట్ చేస్తావు. టీమ్ లీడర్‌కి చెప్తావు. ఇది పరిస్థితి అని. అప్పుడు టీమ్ లీడరు చెప్తాడు. ఇప్పుడు ఈ ఇష్యూ ఈ డేటా అనేది మనకు క్లయింట్ ఇవ్వాలి. మనం ఏం చేయలేము. వాడిస్తే మనం ముందుకెళ్తాం. లేకపోతే ఎళ్ళం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్లయింట్ మనకి ఒక కొత్త పర్మిషన్ సెట్ క్రియేట్ చేయమని చెప్పాడు. లేకపోతే కొత్త ప్రొఫైల్ క్రియేట్ చేయమని చెప్పాడు అనుకుందాం. కొత్త ప్రొఫైల్ క్రియేట్ చేయాలంటే ఆ ప్రొఫైల్‌కి ఎటువంటి యాక్సెస్ ఇవ్వాలి? ఎటువంటి యాక్సెస్ ఇవ్వకూడదు? ఆ ఇన్ఫర్మేషన్ వాడివ్వాలి గాని నేను ఊహించుకోలేను చేయలేను కదా! అంతే కదా! ఇప్పుడు ఈ ప్రొఫైల్‌లో ఉన్నోడు ఏ ఆబ్జెక్ట్స్ చూడాలి, ఏ ఆబ్జెక్ట్స్ చూడకూడదు. ఏ ఫీల్డ్స్ చూడాలి, ఏ ఫీల్డ్స్ చూడకూడదు. ఆ డెసిషన్ ఆడు తీసుకొని ఇస్తే నేను చేస్తా. అంతేగాని నేను ఊహించుకొని చేసేది కాదు కదా! ఆ డీటెయిల్స్‌లో సంథింగ్ మిస్ అయింది నాకు. ఈ పర్టిక్యులర్ డీటెయిల్ నాకిస్తేనే ముందుకెళ్ళగలను. లేకపోతే ఎళ్ళలేను. సో, అట్లాంటప్పుడు మనం ఏం చేస్తాం? అది టీమ్ లీడర్‌కి చెప్తే టీమ్ లీడర్ ఏమంటాడు? గో అండ్ కనెక్ట్ విత్ బిజినెస్ అనలిస్ట్. బిజినెస్ అనలిస్ట్ ఉంటే మీ దాంట్లో బిజినెస్ అనలిస్ట్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తెచ్చుకోమని చెప్తారు. ఒకటి. దాంతో పాటు ఇక్కడ మనకి ఇప్పుడు ఫేస్‌బుక్‌లో మీరు ఒక పోస్ట్ పెడితే దాని కిందన కామెంట్ రాస్తాం కదా! లేకపోతే యూట్యూబ్‌లో ఒక వీడియోకి కింద కామెంట్స్ ఉంటాయి కదా! అట్లానే ఇప్పుడు ఈ యూజర్ స్టోరీకి కూడా కింద కామెంట్స్ ఉంటాయన్నమాట. సో, మీరేం చేయాలి అంటే ఎవ్రీ డే ఖచ్చితంగా కామెంట్స్ రాయాలి. అంటే ఏంటి? నేను యూజర్ స్టోరీ చూసాను, అర్థం చేసుకున్నాను. సో, నేను ఈరోజు స్టార్ట్ చేస్తున్నాను. ఓకే.
నెక్స్ట్ అప్డేటు ఈరోజు ఎండ్ ఆఫ్ ది డే ఎంతవరకు చేశానని దాన్ని బట్టి నేను అప్డేట్ ఇస్తానని చెప్పి కామెంట్ రాసి వదిలేయాలి. ఆ కామెంట్ రాసి వదిలేస్తే ఎవరు ఎప్పుడు ఓపెన్ చేసి చూసుకున్నా వాళ్ళకి ఈ యూజర్ స్టోరీ ఎంతవరకొచ్చింది, ప్రోగ్రెస్ ఏంటని తెలిసిపోద్ది. మీరు నిజంగా ఇది ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు ఒక పని చేయడం 100% అనుకోండి. మీరు ఈరోజు మొదలుపెట్టారు. అది 10% పూర్తయింది. ఇంకా 90% ఉంది. నేను ఆ పనిని 90% పూర్తి చేశాను ఇంకో పని. ఇంకా 10% పెండింగ్ ఉంది. కానీ ఇద్దరం ఇన్ ప్రోగ్రెస్‌లో ఉంచేస్తే నీది 10 అయిందని, నాది 90 అయిందని ఎలా తెలుస్తది? ఇద్దరిది అవ్వలేదా అంటే అవ్వలేదనే లెక్క. అయిందా అంటే అయింది. అవ్వలేదంటే అవ్వలేదు. ఈ అవుతుంది అనేది ఉంది చూసారా? దానికే లెక్క తెలీదు. అందుకే మనం ఇక్కడ కామెంట్స్‌లో క్లియర్‌గా మెన్షన్ చేయాలి. అండ్ ఇంకొక పాయింట్ ఈ కామెంట్స్‌లో కూడా మనం ఎలా పెట్టొచ్చంటే అని చెప్పి అని మహేష్ అని పెట్టాననుకో, అప్పుడు ఆ మహేష్‌కి ఆటోమేటిక్‌గా ఒక మెయిల్ ఎళ్ళిపోతది. ఆ మహేష్‌కి అప్డేట్ ఎళ్తది. ఏమని? ఎవరో నీ గురించి మాట్లాడుకుంటున్నారు. అదెళ్లి నువ్వు చూడు అని. ఈ పర్టిక్యులర్ యూజర్ స్టోరీలో అని చెప్పి. అంటే ఇప్పుడు నువ్వు పలానా మహేష్ నుంచి ఒక ఇన్ఫర్మేషన్ కావాలనుకో, హాయ్ @మహేష్ ప్లీజ్ ప్రొవైడ్ మీ థిస్ ఇన్ఫర్మేషన్ అన్నావనుకో, వాడికి ఆటోమేటిక్‌గా ఈమెయిల్ కూడా ఎళ్ళిపోతది. వాడు వెంటనే చెక్ చేసుకుంటాడు. చెప్తాడు. అదే విధంగా మీరు మీ టీమ్ లీడర్‌కి ఇన్ఫార్మ్ చేయాలనుకోండి, ప్రత్యేకించి మెయిల్స్ పెట్టక్కర్లేదు. ప్రత్యేకించి ఏమి ఎవరితో మాట్లాడక్కర్లేదు. జస్ట్ ఇందులోనే అని చెప్పి ఎవరితో మీరు ఇన్ఫర్మేషన్ కావాలని కోరుకుంటున్నారో వాడి పేరు అటాచ్ చేసేస్తారు. అప్పుడు వాడికి ఆటోమేటిక్‌గా ఇన్ఫర్మేషన్ ఎళ్ళిపోద్ది. అండ్ నీ తప్పు లేకుండా నువ్విక్కడ అప్డేట్ చేసావు. ఇప్పుడేమవుతది క్లయింట్ డైరెక్ట్‌గా యూజర్ స్టోరీ ఓపెన్ చేసి చూసుకుంటాడు. అప్పుడేమైంది? మనం గౌతమ్‌కి ఈ టాస్క్ అసైన్ చేసాం. గౌతమ్ దీన్ని అనలైజ్ చేసాడు. పలానా ఇన్ఫర్మేషన్ రాజేష్ దగ్గర నుంచి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాడు. ఆ రాజేష్‌కి ఇంటిమేట్ చేసాడు. ఇప్పుడు రాజేష్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. అందుకే డిలే అయ్యింది. అప్పుడు మీ తప్పు లేకుండా ఉంటది. ఓకేనా? సో, ఈ అసైన్‌మెంట్ అనేది, అనాలిసిస్ అనేది యాక్చువల్ టాస్క్ వర్క్ చేయకముందు స్టేటస్ అప్డేట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ చేసిన తర్వాత ఓకే. మొత్తానికి ఎవరి దగ్గర నుంచి అడగాలో అందరి దగ్గర అడిగారు, తెలుసుకున్నారు. ఆ టాస్క్ మొత్తాన్ని పూర్తి చేశారు అనుకుందాం. టాస్క్ పూర్తయిపోయింది. నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి? టాస్క్ పూర్తయిన తర్వాత మళ్ళీ మీరు స్టేటస్‌ని మార్చాలి. ఏమని మార్చాలి? టాస్క్ పూర్తయిపోయింది కాబట్టి దీన్ని టెస్టింగ్ టీమ్‌కి మనం అసైన్ చేయాలి. అప్పుడు ఇన్ టెస్ట్ అని లేకపోతే క్యూఏ అని అలాగా మనకు అక్కడ ఏదో ఒక పేరుంటది. మీకు వాళ్ళు చెప్తారు. మన దగ్గర ఈ పేర్లున్నాయని. ఎవరికి అసైన్ చేయాలని చెప్తారు. అప్పుడు దీన్ని వెంటనే ఆ స్టేటస్ వాళ్ళకి అసైన్ చేసేటప్పుడు ఏమవుతది? ఈ కాలమ్ నుంచి పక్క కాలమ్‌లోకెళ్ళిపోతది. అక్కడితో అయిపోలేదు. మీరు టెస్టర్‌కి అసైన్ చేయాలి. అంటే ఎవరి పేరు మీద అసైన్ అయ్యుందో మీకు కాల్‌లో ఇప్పుడిక్కడ రాజేష్, సురేష్, మహేష్ అని ఇక్కడ ఫోటోలు, పేర్లున్నాయి కదా! ఆ! సురేష్ నీ పేరు మీద ఉందిది. దీని గురించి నువ్వు చెప్పు. రాజేష్ నీ పేరు మీద ఉంది. దీని గురించి నువ్వు చెప్పు. మహేష్ నీ పేరు మీద ఉంది. దీని గురించి నువ్వు చెప్పు అని అడుగుతారు. సో, ఇప్పుడు మన పేరు మీద ఉన్నదాన్ని మన కాలమ్‌లోంచి పక్క కాలమ్‌లోకేసాం. పేరు కూడా ఆ టీమ్‌కి సంబంధించినోడి పేరు కూడా అసైన్ చేసాం. అప్పుడేమవుతది? అది టెస్టింగ్ టీమ్ యొక్క బాధ్యత అవుతది. అంటే మీ బకెట్‌లో నుంచి పక్కనోడి దాంట్లోకెళ్ళిపోయింది. మీరు రెస్పాన్సిబుల్ కాదింక. సో, మీకు టాస్క్ అసైన్ చేసినప్పుడు మీరు దాన్ని ఇన్ ప్రోగ్రెస్‌గా స్టేటస్ మార్చుకోకపోయినా మీ తప్పే. మీ టాస్క్ పూర్తి చేసేసిన తర్వాత అప్పుడు కూడా ఇన్ ప్రోగ్రెస్ నుంచి టెస్టింగ్‌లోకి మార్చకపోయినా మీ తప్పే. టెస్టింగ్‌లోకి మార్చి ఇంకా మీ పేరు మీద ఉంచుకున్నా మిమ్మల్నే అడుగుతాడు అందరూ. సో, పేరు వాడిది టెస్టింగ్ టీమ్‌లో మీకు చెప్తారు. ఈ ముగ్గురు టెస్టింగ్ టీమ్ మెంబర్స్ ఉన్నారు. వీళ్ళు ఎవరో ఒకడి పేరుకి అసైన్ చేయండి అని. సో, ఆ టెస్టింగ్ టీమ్ మెంబర్‌కి అసైన్ చేసేస్తూ ఆ స్టేటస్ మార్చేస్తే అప్పుడు మీ 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 బకెట్‌లో నుంచి వాడి బకెట్‌లోకెళ్ళిపోతుంది. అప్పుడు వాడు దాన్ని టెస్ట్ చేయాలి. అప్పుడు క్లయింట్ ఏం చేస్తాడు? కాల్‌లో టెస్టింగ్ టీమోడి పేరు మీద ఉంది కదా! వాడిని అడుగుతాడు. అవును. నీ పేరు మీదే అసైన్ చేశాడు. అక్కడ డేటు, టైమ్‌తో సహా వచ్చేస్తది. ఎప్పుడు అసైన్ చేశాడు? నిన్న రాత్రి అసైన్ చేశాడు. ఈరోజు సాయంత్రం అయింది. మరి ఇప్పటి దాకా నువ్వెందుకు టెస్టింగ్ చేయలేదు? అని వాడిని అడుగుతారు. సరేనండి నాకు ఇంకా 3, 4 ఉన్నాయి. అవి చేసాక ఇచ్చేస్తాను అని వాడేదో వాడి బాధ ఏదో చెప్తాడు. అయిపోయిన తర్వాత ఇప్పుడు వాడి బకెట్‌లో 2 రోజులుంది. అప్పుడు డిలే అయినా నీ తప్పు కాదు. అర్థమవుతుందా? వాడు కాకపోతే వాడు టెస్టింగ్ చేసి వాడి టెస్టింగ్ పూర్తయిపోయింది. టెస్టింగ్ పూర్తయిపోయిన తర్వాత 2 సినారియోలుంటాయి. ఒకటి వాడు టెస్ట్ చేసినప్పుడు ఒక తప్పు దొరకచ్చు. దాన్ని డిఫెక్ట్ అంటాం. దొరకకపోవచ్చు. వాడు తప్పు దొరికితే ఏం చేస్తాడు? మళ్ళీ ఇక్కడే ఏమని చేస్తాడు? దీనికి కొత్తగా ఇప్పుడు మనకి ఒక అకౌంట్ ఉంది. దాని కింద మనం కాంటాక్ట్ క్రియేట్ చేయొచ్చు. అవునా? కాదా? అదే విధంగా ఈ పర్టిక్యులర్ ఏదది యూజర్ స్టోరీ ఉంది కదా! దాని కిందనే వాడు డిఫెక్ట్ క్రియేట్ చేయొచ్చు. లేదా వాడు సెపరేట్‌గా డిఫెక్ట్ క్రియేట్ చేసి, ఆ డిఫెక్ట్‌ని దీనికి లింక్ చేయొచ్చు. ఈ యూజర్ స్టోరీకి.
అంటే ఈ యూజర్ స్టోరీ కింద ఎన్ని డిఫెక్ట్‌లున్నాయో దీని కింద కనిపిస్తాయి. ఒక్కొక్క డిఫెక్ట్ ఓపెన్ చేస్తావు. ఓపెన్ చేసి ఆ డిఫెక్ట్‌ని ఫిక్స్ చేస్తావు. నువ్వు ఫిక్స్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని టెస్టింగ్‌కి అసైన్ చేస్తావు. సేమ్ యూజర్ స్టోరీకి ఎలాగా టెస్టింగ్ టీమ్ మెంబరు అసైన్‌మెంట్ చేసావో సేమ్ డిఫెక్ట్ కూడా అదే విధంగా చేస్తావు. నీకో డిఫెక్ట్ ఇచ్చాడు. అంటే నువ్వు నీకిచ్చిన పనిలో 10 పాయింట్లు చేయమంటే నువ్వు 9 చేసి ఒక పాయింట్ మిస్ చేసావు. అది నీ తప్పు. అది కూడా కరెక్ట్ చేసుకొని పంపించు అంటాడు. అది కూడా కరెక్ట్ చేసుకొని మళ్ళీ నువ్వు టెస్టింగ్‌కి పంపిస్తావు. అది మళ్ళీ చెక్ చేసుకొని కరెక్ట్ అయితే ఓకే. వెరీ గుడ్. ఆడు ఓకే చెప్పేస్తాడు. ఎప్పుడైతే టెస్టింగ్ టీమోడు ఓకే అని కన్ఫర్మేషన్ ఇచ్చాడో, దాన్ని మనమే యూఏటీలోకి డిప్లాయ్ చేస్తాం. టెస్టింగ్ నుంచి క్యూఏ నుంచి యూఏటీకి డిప్లాయ్ చేసేస్తాం. డిప్లాయ్ చేసి మళ్ళీ క్లయింట్‌కి మెసేజ్ పెడతాం. టెస్టింగ్ అయిపోయింది. యూఏటీకి రెడీగా ఉంది. యూ కెన్ టెస్ట్ అని. ఓకే. ఇంతవరకు ఏమైనా డౌట్ ఉందా? హ్మ్. ఏమైనా డౌట్ ఉందా ఇంతవరకు? Testing, can you repeat again? టెస్టింగ్ అనేది సెపరేట్ టీము. మన బాధ్యత ఏంటి? కొత్తది తయారు చేయడం. నువ్వు చేసింది పని చేస్తుందా లేదా అనేది చెక్ చేయడం వాడి బాధ్యత. టెస్టింగ్ టీమోడి బాధ్యత. ఓకే. సో, మనం చేసింది మనం ఫస్ట్ చెక్ జేసుకోవాలి. ఇప్పుడు నేనే నీకు ఏదో ఒక పని అప్పజెప్పాను. ఓకే. అప్పుడు నువ్వు ఫస్ట్ ఆ పని చేసిన తర్వాత నువ్వు చేసింది కరెక్ట్‌గా ఉందో లేదో చెక్ జేసుకొని అప్పుడు నాకు చూపిస్తావు కదా! అవునా కాదా? Yes, yes. అలా నీది నువ్వు అంటే యాస్ ఎ డెవలపర్ నువ్వు చేసిన పని కరెక్ట్‌గా కాదో నువ్వు చెక్ చేసుకోవడాన్ని యూనిట్ టెస్టింగ్ అంటారు. ఓకే. యూనిట్ టెస్టింగ్ ఎవరు చేస్తారు? ఇదొక సింపుల్ బేసిక్ క్వెషన్. యూనిట్ టెస్టింగ్ అనేది టెస్టింగ్ టీమోడు చేస్తాడా? డెవలపర్ చేస్తాడా? యూనిట్ టెస్టింగ్ టీమోడు చేయడు. డెవలపరే చేస్తాడు. ఎందుకు యూనిట్ టెస్టింగ్ అంటే మీనింగ్ ఏంటి? నువ్వు చేసింది నువ్వు చెక్ చేసుకోవడాన్ని యూనిట్ టెస్టింగ్. నువ్వు చేసింది నువ్వు చెక్ చేసుకోవడం అంటే చేసినోడే చెక్ చేసుకుంటాడు కదా! వేరేవాడు చేయడు Uh, కదా! yes, yes. టెస్టింగ్ టీమ్‌కి వెళ్ళిన తర్వాత వాళ్ళు స్పెసిఫిక్‌గా ఈ యూజర్ స్టోరీని వెరిఫై చేయాలి అంటే ఈ 4 కోణాల్లోంచి చెక్ చేయాలి అనుకో. అలా ఎన్ని యాంగిల్స్‌లో చెక్ చేయాలో దాన్ని ఒక్కొక్క దానికి వాళ్ళు టెస్ట్ కేసెస్ అంటారనమాట. ఓకే. టెస్ట్ కేసెస్ అంటారు. అంటే ఒక్కొక్క యూజర్ స్టోరీకి ఒకదానికి 10 టెస్ట్ కేసులు ఉండొచ్చు. ఒకదానికి 5 టెస్ట్ కేసులు ఉండొచ్చు. ఒకదానికి ఒకటే టెస్ట్ కేస్ ఉండొచ్చు. ఈ టెస్ట్ కేసులు నువ్వు డెవలప్‌మెంట్ చేసినప్పుడంత సేపు వాడు ఆలోచించి టెస్ట్ కేసులు తయారు చేసుకుంటారు. నువ్వు వన్స్ వాడికిచ్చిన తర్వాత వాడు టెస్టింగ్ చేస్తాడు. ఆ టెస్ట్ కేస్ పరంగా. ఈ టెస్ట్ కేస్‌ని క్లయింట్ దగ్గర నుంచి అప్రూవల్ తెచ్చుకుంటాడు. ఓకే. వాడు ఆ టెస్ట్ కేస్ పరంగా టెస్టింగ్ చేస్తాడు. ఓకే. ఆ టెస్ట్ కేస్ పరంగా చేసిన టెస్టింగ్‌లో ఫెయిల్ అయితే నీకు మళ్ళీ వెనక్కిస్తాడు. నువ్వు దాన్ని కరెక్ట్ చేసి మళ్ళీ వాడికిస్తావు. ఆడు మళ్ళీ చెక్ చేస్తాడు. మళ్ళీ తప్పుంటే మళ్ళీ ఇస్తాడు. ఇది ఎన్ని సార్లైనా ఎనక ముందు అవుతది. నువ్వు కరెక్ట్‌గా చేసేంత వరకు వాడు వెనక్కి తిప్పిస్తానే ఉంటాడు. ఫైనల్‌గా వాడు కొన్ని అంటే ఎట్లా అంటే కొన్ని 4 రూల్స్ పెట్టుకుంటాడు. ఈ 4 రూల్స్ కరెక్ట్‌గా ప్రతీదీ పనిచేస్తే ఓకే చెప్తాడు. ఏ ఒక్కటి ఫెయిల్ అయినా మళ్ళీ వెనక్కి పంపించేస్తాడు. అట్లా ఉంటది. ఓకేనా? ఓకే. Okay, okay. సో, టెస్టింగ్ పూర్తయింది అని కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత అప్పుడు యూఏటీ బిజినెస్, యూఏటీ అంటే యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్ అంటే బిజినెస్‌కి టెస్టింగ్ చేసుకోమని ఇస్తాం. అంటే మా తరపు నుంచి మేము తయారు చేసాము. మా దగ్గరున్న టెస్టింగ్ టీమ్‌తో టెస్టింగ్ కూడా చేపిచ్చాం. అంతా పర్ఫెక్ట్‌గానే ఉంది. ఇప్పుడు మీరు చెక్ చేసుకోండి అని వాడికిస్తాం. వాడు చూసుకొని వాడికి అంతా కరెక్ట్‌గా అనిపిస్తే ఓకే. బానే ఉంది. మీరు దీన్ని డిప్లాయ్ చేసేయొచ్చు అని చెప్తాడు. అప్పుడు దాన్ని ప్రొడక్షన్‌లో డిప్లాయ్ చేసేసి అప్పుడు జనరల్ పబ్లిక్ యూజ్ చేసుకుంటారు. ఒకవేళ వాడు చెక్ చేసినప్పుడు వాడికేదైనా తప్పు కనిపించిందనుకో, అప్పుడు లేదు ఐ యామ్ నాట్ హ్యాపీ. నాకు ఈ ప్రాబ్లమ్ ఉంది. నేను ఇది సాటిస్ఫై కాలేదు. ఇది ఇలా మార్చండి, అలా మార్చండి అని చెప్తారు. అప్పుడేం చేస్తాం? అది వాడిచ్చిన క్వెషన్‌లో కరెక్ట్‌గా చెప్పి, మనది తప్పైతే అది డెఫెక్ట్‌గా తీసుకుంటాం. ఓకే. అలా కాదు. వాడు ముందు ఒకటి అడిగాడు. ఇప్పుడు మాత్రం చేసి ఇచ్చాక వేరేది అడుగుతున్నాడనుకో అప్పుడేమంటాం? సరే మీరు అడిగింది చేస్తాం. కానీ ఇది సెపరేట్ యూజర్ స్టోరీ కింద తీసుకుంటాం అని చెప్తాం. ఈ డిస్కషన్ మీరు చేయక్కర్లేదు. టీమ్ లీడర్ చేసుకుంటాడు ఇవన్నీ. ఆహ్, కాకపోతే మీకు ఆ ఐడియా రావడం కోసం చెప్తాను. ప్రతిరోజు మీరు ఆఫీస్‌కెళ్ళాక దీని చుట్టే తిరుగుతారు. ఈ జీరాలోనే ఇట్లా టాస్క్ అసైన్ చేస్తారు. మీకు అసైన్ అయిన టాస్క్ దాని మీద ఎంత వరకొచ్చింది? ఏమైంది? ప్రతీదీ మీరు కామెంట్స్ రూపంలో మెన్షన్ చేస్తారు. ఆ కామెంట్స్‌లో మీరు స్క్రీన్ షాట్లు కూడా పెట్టొచ్చు. అటాచ్‌మెంట్లు కూడా పెట్టొచ్చు. ఫైల్స్ అటాచ్ చేయొచ్చు. ఓకే. సో, అన్నీ పెట్టుకోవచ్చనమాట అందులో. సో, అందులో క్లియర్‌గా మీరు ఏం చేశారు అనేది అక్కడ అప్డేట్ చేయాలి. మీరు జీరాలో టైమ్ టు టైమ్ అప్డేట్ చేసేస్తే మిమ్మల్ని ఎవ్వడు టచ్ చేయడు.
మీకు టాస్క్ ఇచ్చారు. మీరు చేయలేకపోతున్నారు. ఇబ్బంది పడుతున్నారు. ఎక్కడో స్టక్ అయ్యారు. అది తప్పు కాదు. ఇందులో అప్డేట్ చేయడం ఇంపార్టెంట్. నేను పలానా దగ్గరికెళ్ళాను. ఇక్కడ స్టక్ అయ్యాను. ఇది ఎర్రర్ వచ్చింది. ఆ ఎర్రర్ అటాచ్‌మెంట్ చేశాను. అలా మీరు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ వెళ్తే ఎవ్వరు కూడా చివరిలో మిమ్మల్ని తప్పుపట్టరు. మీరు చివరిదాకా ఏం జరుగుతుందో ఆ! అవుతుంది అని చెప్పి ఏమి బయటికి చెప్పకుండా దాచిపెట్టుకొని ఆఖరిలో చేతులెత్తితే అది పెద్ద మిస్టేక్ అయిపోద్ది. హ్మ్. సో, అయితే ఈరోజు దీని గురించి ఒక మంచి అవగాహనొచ్చిందా? యెస్. యెస్. సో, ఇక్కడ మనం పీపుల్‌లోకెళ్ళామనుకో ఎవరెవరున్నారు మొత్తం పీపుల్ అందరూ కనిపిస్తారు. డాష్‌బోర్డ్స్‌లోకెళ్ళామనుకో డాష్‌బోర్డ్స్ ఉంటాయి. ఇక్కడ రిపోర్ట్స్‌లోకెళ్ళామనుకో అసల ఈ స్ప్రింట్‌లో మొత్తం ఎన్ని యూజర్ స్టోరీస్ ఇచ్చారు. అందులో ఎన్ని చేసాం, ఎన్ని చేయలేకపోయాం. ఓకే. అసలు ఈ స్ప్రింట్‌లో మొత్తం మన కెపాసిటీ ఎంత? అంటే 10 మందున్నాం. ఒక్కొక్కడు 8 గంటలు చేయగలుగుతాడనుకో. అంటే 80 గంటలు మొత్తం. అంటే మొత్తం మన కెపాసిటీ ఎంత? అందులో ఎంత కెపాసిటీ యూజ్ చేయగలిగాం? ఎంత చేయలేకపోయాం? అట్లా ఈ రిపోర్ట్స్, డాష్‌బోర్డ్స్‌లో ప్రతి దాని గురించి రిపోర్ట్స్ లాగా వస్తాయన్నమాట. ఈ పైనున్న మేనేజ్‌మెంట్ అంతా ఆ రిపోర్ట్స్, డాష్‌బోర్డ్స్ బేస్ చేసుకొనే నువ్వు వర్క్ చేస్తున్నావని గాని, చేయలేదని గాని డిసైడ్ చేస్తారు. సో, మనం ఇందులో అప్డేట్ చేయకపోతే మీరు ఎంత కష్టపడి వర్క్ చేసినా ఉపయోగం లేదు. ఇందులో టైమ్ టు టైమ్ అప్డేట్ చేస్తే చాలు. మీకు వర్క్ వచ్చినా, రాకపోయినా నడుస్తది. సో, ఇది అంత ఇంపార్టెంట్. ప్రతి యూజర్ స్టోరీలో ఒక డీటెయిల్డ్‌గా దాని స్టోరీ పాయింట్స్ అది ఎవరికి అసైన్ చేశారు? దాని యొక్క బిజినెస్ ఫంక్షనాలిటీ ఏంటి? టెక్నికల్ యాస్పెక్ట్స్ ఏంటి? దాని మీద ఉన్న డిఫెక్ట్స్ ఏంటి? ఒకవేళ ఒక యూజర్ స్టోరీ ఉంది. అది మీరు ఈ స్ప్రింట్ అంతా చేశారు కష్టపడి. కానీ మీకు చేయలేకపోయారు. పూర్తవ్వలేదు. అప్పుడు ఇదే యూజర్ స్టోరీ పార్ట్ 2 అని చెప్పి నెక్స్ట్ స్ప్రింట్‌లో మళ్ళీ కొత్త యూజర్ స్టోరీ క్రియేట్ జేసి, ఆ యూజర్ స్టోరీని ఈ యూజర్ లింక్ చేస్తాడు. సో, లింక్డ్ యూజర్ స్టోరీస్ ఉంటాయి. అంటే ఈ యూజర్ స్టోరీ వేరే యూజర్ స్టోరీ లింక్ అయ్యి ఉంటది. దీనికి కంప్లీట్ డీటెయిల్స్ కావాలంటే దాని మీద క్లిక్ చేస్తే ఆ పాతదానికెళ్తే కంప్లీట్ డీటెయిల్స్ తెలుస్తాయి. అంటే సంవత్సరం తర్వాత కూడా ఎవరు చేశారు? ఏం చేశారు? ఎప్పుడు చేశారు? అన్ని డీటెయిల్స్ చూసుకోవచ్చనమాట. మీకు కొన్ని సందర్భాల్లో ఎలా చెప్తారంటే, మీకిప్పుడు యూజర్ స్టోరీ అసైన్ చేస్తున్నారు. ఇలాంటి సిమిలర్ యూజర్ స్టోరీ ఇంకొకటుంది. ఆ యూజర్ స్టోరీకెళ్లి చూడు నీకు అర్థమైపోద్ది ఏం చేయాలి, ఏం చేయకూడదని. మీరు ఆ యూజర్ స్టోరీ ఓపెన్ చేస్తే, దానిలో డిస్క్రిప్షన్ చదివి అర్థం చేసుకోవాలి. టెక్నికల్ డాక్యుమెంట్స్ ఏవైతే ఫంక్షనాలిటీ నెక్స్టు బిల్డ్ అదే ఆర్కిటెక్చర్ ఇది మన డిజైన్ డాక్యుమెంట్లు, నెక్స్ట్ అందులో కామెంట్స్, అందులో డిఫెక్ట్స్ అవన్నీ చూస్తే దాని గురించి పూర్తి చరిత్ర అర్థమైపోతుంది. సో, మీరేం జేయాలి? మీరొక టీమ్‌లోకి వెళ్ళిన తర్వాత, మీకంటూ యూజర్ స్టోరీ అసైన్ చేసినా, చేయకపోయినా ఫస్ట్ జీరా యాక్సెస్ యాస్ సూన్ యాస్ పాసిబుల్ తెచ్చుకొని, మీ పక్కన టీమ్ మెంబర్ ఉంటాడు కదా! వాడికొక యూజర్ స్టోరీ అసైన్ చేశారనుకో, జస్ట్ మీరు ఓపెన్ చేసి వాడి యూజర్ స్టోరీ ఏముంది అర్థం చేసుకోవడం. క్వెషన్ అర్థం చేసుకోవడం, వీడు ఏం చేసాడో అర్థం చేసుకోవడం, వాడక్కడ ఏమేమి అప్డేట్‌లు రాసాడో అర్థం చేసుకోవడం. అట్లా మీరు 4 యూజర్ స్టోరీలు చూసారనుకో, మీకు అర్థమైపోతది. ఓహో! ఇలా చేయాలనా? నెక్స్ట్ మీరు సింపుల్‌గా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు అలానే. ఓకే. హ్మ్. అండ్ ఇంకొకటి ప్రయారిటీ. ఇప్పుడు ఈ యారో మార్క్స్ ఉన్నాయి చూసారా? ఇవి ప్రయారిటీని డిసైడ్ చేస్తాయి. వాళ్ళు మీకు చెప్తారు. ఇది హై ప్రయారిటీ, ఇది మీడియం ప్రయారిటీ, ఇది లో ప్రయారిటీ అని. ఫస్ట్ హై ప్రయారిటీ చేయాలి. తర్వాత మీడియం చేయాలి. తర్వాత లో ప్రయారిటీ చేయాలి. బ్లాక్డ్ స్టేటస్ అంటే ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ కావాలి. అది ఇస్తే తప్ప నేను ముందుకెళ్ళలేను. కానీ ఆ ఇన్ఫర్మేషను ఇచ్చే క్లయింట్ లీవ్‌లో ఉన్నాడు. ఆడు 2 వారాలు లీవ్‌లో ఉన్నాడు. ఆవిడొచ్చేసరికి ఈ స్ప్రింట్ అయిపోద్ది. అప్పుడేం చేస్తాం? అయ్యో! స్టోరీని బ్లాక్ స్టేటస్‌లో పెట్టేస్తాం. ఇది బ్లాక్ స్టేటస్. హ్మ్. బ్లాక్ స్టేటస్‌లో పెట్టాం. దాని రీజను ఆ కామెంట్స్‌లో ఉండాలి. కామెంట్స్‌లో లేకపోతే ఆ యూజర్ స్టోరీ ఎవరి పేరు మీద ఉంది? వాడినే తగులుకుంటది ఇదంతా. మీకు ఇంకో డౌట్ రావచ్చు. సరే ఇప్పుడు నా పేరు మీద యూజర్ స్టోరీ ఉంది. నేను ఓ వారం రోజులు గడిపేసాను. ఆ తర్వాత ఇంకొకడి పేరు మీదకి యూజర్ స్టోరీ మారిపోయింది. అప్పుడు నాకేం రిస్క్ ఉండదు కదా! అని. లేదు. అక్కడ మనకి ప్రతి యూజర్ స్టోరీకి కిందన హిస్టరీ ఉంటది. ఆ హిస్టరీ మీద క్లిక్ చేస్తే ఫస్ట్ ఇది ఎవడికి అసైన్ చేశారు? ఆడు ఎప్పుడెప్పుడు ఏ కామెంట్‌లు పెట్టాడు? ఆ తర్వాత ఇది మళ్ళీ ఎవడికి అసైన్ చేశారు? వీడి దగ్గర ఎంత కాలం ఉంది? కొత్తోడి దగ్గర ఎంత కాలం ఉంది? అంతా మీకు హిస్టరీలో దొరికిపోతది. సో, మీ దగ్గరకొచ్చింది, మీ దగ్గర ఎంత సేపుంది, మీరేం జేశారు, ప్రతీది గూడా తెలుస్తది. ఓకే. సో, దీంతోనే మీ యొక్క పెర్ఫార్మన్స్ మీరు వర్క్ చేయగలుగుతున్నారా? చేయలేకపోతున్నారా? మీ సత్తా మొత్తం దీంతోనే తెలిసిపోద్ది. సో
సో, నేను ఈరోజు మీకు ఒక డయాగ్రామ్ చూపించి, దాని గురించి డీటెయిల్డ్ ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చాను కదా! సో, ఇప్పుడు మీ టాస్క్ ఏంటంటే, మీరు ఒక 2 పేజీలు నోట్స్ క్రియేట్ చేయాలి. ఎలా క్రియేట్ చేయాలి? ఈ డయాగ్రామ్ ఏసి ఓకే. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్‌లన్నీ కూడా మీ ఓన్ వర్డ్స్‌లో మీరు ఒక 2 పేజెస్ నోట్స్ అలాంగ్ విత్ డయాగ్రామ్ తయారు చేయాలి. ఇప్పుడు ఇది రికార్డింగ్ ఉంది కదా! మీరేం చేస్తారంటే, మళ్ళీ ఒకసారి రికార్డింగ్ పెట్టుకోండి. ఆ రికార్డింగ్ చూస్తూ, మళ్ళీ ఒకసారి అనలైజ్ చేసుకుంటూ, పక్కనే నోట్స్ పెట్టుకుంటూ, ఒక్కొక్క పాయింట్ రాసుకోండి. అలా ఒక 10 పాయింట్లైనా మీరు ఓన్‌గా తయారు చేయాలి. అప్పుడు ఓకే. బాగా గుర్తుంటది. ఓకే. ఇది మీకు హోంవర్క్. ఓకే. మీరది చేసేస్తే ఇది చాలా క్రూషియల్. ఇది చేసేస్తే మీరు అసలు మీరు కరెక్ట్ పర్సనా కాదా అని అందరికి ఉండే అనుమానం 100లో 99% దీంతోనే పోద్ది. మీకు వర్క్ ఓకే. వచ్చికపోయినా పర్లేదు. ఇది కరెక్ట్‌గా వస్తే చాలు. మీరు ప్రాజెక్ట్‌లో చేశారనే అర్థం. ఓకేనా? ఇది అంత యెస్. మీరు ఓన్‌గా నోట్స్ ప్రిపేర్ చేయండి. ఆ ప్రిపేర్ చేసిన నోట్స్ నాకు పంపించండి. నేను చెక్ చేస్తాను. ఒకవేళ మీరేదైనా తప్పుగా అర్థం చేసుకుంటే ఏదైనా పాయింట్, ఆ పాయింట్ మీరు నోట్స్ ప్రిపేర్ చేసినప్పుడు నాకది తెలిసిపోద్ది. ఓకే. మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. ఆ పాయింట్ నేను మళ్ళీ రెక్టిఫై చేసి, కరెక్ట్ చేసి మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో దట్ మీకు ఓకే. క్లియర్ పిక్చర్ రావాలి. ఓకే. ఫైన్ మరి. ఇంకేమైనా క్వెషన్స్ ఉన్నాయా? హ్మ్. అంటే అది ఇక్కడ నువ్వు 9 పెడితే అది తీసుకోదు అని కాదు. అది జనరల్‌గా ఫాలో అయ్యే రూల్. మరి వీడు ఫాలో అవ్వలేదేమో మరి. నేను బెస్ట్ ప్రాక్టీసెస్ రూల్స్ చెప్పాను. అవి అందరూ ఫాలో అవుతారా అంటే అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? నో. ఓకే. సరే అయితే నేను చెప్పిన హోంవర్క్ చేయండి. ఆ చేస్తున్న ప్రాసెస్‌లో మీకు కొత్త డౌట్స్ వస్తే అవి మనం ఆ డౌట్స్ డిస్కస్ చేసుకొని అప్పుడు క్లారిటీ చేసుకొని ముందుకెళ్దాం. ఓకేనా? హ్మ్. ఓకే అయితే మరి. ఓకే. ఓకే గైస్. హ్మ్. మీరు హోంవర్క్‌తో రండి. ఓకే. నెక్స్ట్ క్లాస్‌లో బెటర్ డిస్కస్. ఓకే. బై. బై. ఓకే. బై. బ్రో రికార్డింగ్ ఆప్